వెల్కమ్ టు రాజనీతి. కొద్ది రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మైనర్ బాలికను వేధించిన కేసు మలుపులు తిరుగుతూ ఉంది. మొదటి వ్యవహారం బయటకు వచ్చి ఆ బాలిక ఆమె తల్లి ఫిర్యాదులు చేసిన తర్వాత తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అది జరిగిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద స్పందించారు. ఈ కేసులో బండి భగీరథ తప్పేం లేదన్నట్టుగా, ఆ బాలిక తల్లిదండ్రులే బ్లాక్మెయిల్ చేశారన్నట్టుగా కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్ళలో కథనాలు ప్రసారం కావడం మీద కూడా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. భగీరథ మీద పోలీసులు మొదట సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విమర్శలు వచ్చిన తర్వాత అన్ని వైపుల నుంచి సెక్షన్ 5/1 రెడ్ విత్ 6 కిందకు మార్చారు. ఈ సెక్షన్ కింద కేసు ప్రూవ్ అయితే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే ఆ బాలిక మైనర్ కాదు, కొంతకాలంగా భగీరథతో కలిసే తిరుగుతోంది, ఇష్టపూర్వకంగానే తిరుగుతుంది, ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలుసు అని భగీరథ తాలూకా వాళ్ళు చెప్తున్నారు. భగీరథ కూడా ఆమె మైనర్ కాదని చెప్తున్నాడు. బండి సంజయ్ తన కొడుకు నిరాపరాధని చెప్తున్నాడు. అయితే ఆ బాలిక వయసు 17 సంవత్సరాల 10 నెలలని, 18 ఏళ్ళు నిండలేదని బాలిక తల్లి, ఆమె బంధువులు చెప్తున్నారు. అలాగే భగీరథ తన కుమార్తెను వేధించారని, అత్యాచారయత్నం చేశారని, లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తున్నారు. 18 ఏళ్ళు నిండకపోతే మైనర్ బాలిక లేదా బాలుడిని ఇష్టపూర్వకంగా కలిసినా, వేధింపులకు గురి చేసినా పోక్సో కేసు నమోదవుతుంది. కాబట్టి ఇక్కడ భగీరథ పరస్పర అంగీకారంతో చేసినా, అత్యాచారం చేసినా, వేధించినా అది నేరమే. ఈ వ్యవహారం బయటపడ్డాక భగీరథ గతంలో చేసిన దౌర్జన్యాలు కూడా బయటకు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఆయన ఏమేం చేశాడనేది వీడియోల రూపంలో బయటకు వస్తున్నాయి. తను చదివే మహేంద్ర యూనివర్సిటీలో విద్యార్థులను కొట్టే వీడియోలు బయటకు వచ్చాయి. కొడుతూ వీడియోలు తీయించుకోవడం అతనికి సరదా అని చెప్తున్నారు. ఇతను ఇలాగే చాలామందిని వేధించాడని ఆరోపణలు వస్తున్నాయి. 7-8 ఏళ్ల క్రితం వరకు ఇతను బాగా ఉండేవాడు, ఒబిడియంట్గా ఉండేవాడు. తండ్రికి రాజకీయంగా పదోన్నతులు లభించిన తర్వాతే పెడద్రోవ పట్టాడన్న ప్రచారం కూడా ఉంది. ఇక్కడ బండి సంజయ్ కుమారుడు భగీరథ ఒక్కడే కాదు, చాలామంది రాజకీయ నాయకుల కుమారులు, అలాగే హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉండే బడాబాబుల పిల్లలు, రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపే నేతల పిల్లలు తండ్రుల అధికారం, పదవులు, డబ్బు చూసుకుని రెచ్చిపోతుంటారు. అందరూ అని చెప్పను కానీ చాలామంది ఉన్నారు. అత్యాచారాలు, రేసులు, సెటిల్మెంట్లు, తమ కార్లకు దారి ఇవ్వలేదని సామాన్యుల మీద దాడులు చేయటాలు, యాక్సిడెంట్లు చేయటాలు, దౌర్జన్యాలు చేయటాలు పరిపాటిగా మారింది. పబ్బులు, ఫామ్ హౌస్ల్లో రేవ్ పార్టీల పేరుతో డ్రగ్స్, గంజాయి సేవించి విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో ఫామ్ హౌస్లు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు నెలవులుగా మారుతున్నాయి. రాజకీయాల్లో తండ్రులకు పదవులు వస్తే చాలామంది పిల్లలు నేల మీద నడవట్లా. కార్పొరేటర్ నుంచి మంత్రులు, ముఖ్యమంత్రుల స్థాయి వరకు ఇదే పోకడ. కొంతమంది పెద్దవాళ్ళు పద్ధతిగా ఉన్న పిల్లలు మాత్రం మిడిమేళ పోకళ్ళు పోతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధులు సామంతరాజుల్లాగా మారిపోయి అపరిమిత అధికారాలు అనుభవిస్తున్నారు. వాటిని చూసి వాళ్ళ పిల్లలు పెడదవ పడుతున్నారు. ఒక్క భగీరథే కాదు, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నేతల పిల్లల మీద ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. 2022లో హైదరాబాద్లోనే ఒక బాలిక మీద అత్యాచారం జరిగింది. జూబ్లీ హిల్స్ పబ్లోంచి ఆ బాలికను తీసుకెళ్లి కారులో 6 అత్యాచారం చేశారు. వీళ్ళలో 5 మైనర్లు. ఒకడు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే కొడుకు, ఇంకొకడు వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది. జాతీయ స్థాయిలో గొడవ అయ్యాక వాళ్ళ మీద కేసులు నమోదైనాయి. అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ర్యాష్ డ్రైవింగ్లో యాక్సిడెంట్ చేసి పారిపోయాడు. ఆ కేసులో డ్రైవర్ని ఇరికించారు. అతను గతంలో కూడా ఇలాగే ర్యాష్ డ్రైవింగ్తో యాక్సిడెంట్ చేసి ఒక పసిబిడ్డ మరణానికి కారణమయ్యాడన్న వార్తలు ఉన్నాయి. అయితే సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత పోలీసులు అతను ఎక్కడో దుబ్బా వెళ్తే మొత్తానికి పట్టుకొచ్చి కేసు పెట్టారు. అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ సెటిల్మెంట్ వ్యవహారంలో దాడి చేశారని ఇంటికి పిలిచి కేసు నమోదైంది. హైదరాబాద్ రాడిసన్ బ్లూ పబ్లో డ్రగ్స్ దొరికిన వ్యవహారంలో ఎంపీలు, ఎమ్మెల్యేల కుమారులు ఉన్నట్టు తేలింది. ఇలాంటివన్నీ కూడా తేలిపోతుంటాయి కేసులు కూడా. ఎందుకంటే పెద్దవాళ్ళ పిల్లలు ఉంటారు కాబట్టి అందరూ పెద్దవాళ్ళు ఒకటే అనే ఒక సిద్ధాంతం ఉంది కదా, ఆ రకంగా తేలిపోతూ ఉంటాయి. 2015 ప్రాంతాల్లో విజయవాడలో అధికార పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ కుమారుడు జాతీయ రహదారి మీద రేసుల్లో పాల్గొన్నాడని వార్తలు వచ్చినాయి. అప్పుడు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. 2021లోనే హైదరాబాద్లో ఒక ల్యాండ్ ఇష్యూలో భూమా అఖిల ప్రియ మనుషులు ప్రవీణ్ రావు అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు.
ఈ కేసులో భూమా అఖిలప్రియ సోదరుడు, భర్త కూడా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. అదే 2021లో ఉత్తరప్రదేశ్లో లఖింపూర్ కేరీలో అప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో సాగు చట్టాలు తీసుకొచ్చింది కదా, దానికి వ్యతిరేకంగా రైతులు ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ సాగు చట్టాలకు వ్యతిరేకంగా రోడ్డు మీద నిరసన తెలుపుతున్న రైతుల మీదకు అప్పటి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా అతివేగంగా కార్ల కాన్వాయ్ నడిపాడు. ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. వాళ్ళలో రైతులు ఉన్నారు, ప్రోగ్రాం కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్ట్ ఉన్నాడు, చాలామంది. ఆశీష్ మిశ్రా స్వయంగా కారు నడిపాడని ఆరోపణలు వచ్చినాయి. పోలీసులు అతని మీద కేసు నమోదు చేయలేదు. అతను లేడు అసలు అక్కడ అని చెప్పారు. వాళ్ళ ఫాదర్ కూడా, కేంద్ర మంత్రి కూడా అదే చెప్పాడు, మా అబ్బాయి అక్కడ లేడు, అసలు ఆ ఊళ్ళోనే లేడని. కానీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళు రాజకీయంగా ఉన్నత పదవులు ఉంటాయి, పిల్లలు ఏమో నేరాలు చేస్తుంటారు, వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం వీళ్ళు చేస్తుంటారు. అంటే అందరి పిల్లలు అదే తరహా అని చెప్పను, కానీ కొంతమంది మాత్రం చట్టాలు తమ చుట్టాలు అన్నట్టుగా, తమ కాలి కింద చెప్పు అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. ఏం చేసినా తండ్రులు చూసుకుంటారనే ధీమా వీళ్ళది. వాళ్ళ తండ్రుల పోకడలు, అడుగడుగున బాబు బాబు అంటూ మడుగులొత్తే బానిస మనస్తత్వం ఉన్న అనుచరుల కారణంగా వీళ్ళకి ఒక రకమైన బలుపు ఏర్పడుతుంది. అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులకు శిక్ష పడకపోవటం కూడా ఇలాంటి వాళ్ళకి స్ఫూర్తినిస్తూ ఉంటుంది. బండి భగీరథుడు కాలేజీలో పిల్లలను కొడుతూ వీడియోలు తీయించుకున్నాడంటే తన తండ్రి హోంమంత్రి, ఒకవేళ ఈ వీడియోలు బయటకు వెళ్ళినా తనను పోలీసులు ఏం చేయరనే ధైర్యం లేదా అహంభావం. పదవుల్లోకి వచ్చిన పెద్దలు పిల్లలకు శుద్ధులు చెప్పకపోగా వాళ్ళ అరాచకాలకు మత్తు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఈ పెద్దలు సమాజాన్నో లేదంటే ప్రజలను ఉద్ధరించడానికి ముందు వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని సక్రమ మార్గంలో పెడితే అదే వాళ్ళు సమాజానికి చేసే మేలు అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. అతి గొప్ప ప్రజాస్వామ్యం, అతి పెద్ద ప్రజాస్వామ్యం అని డబ్బా కొట్టుకుంటూ ఉంటాం మనం. ఈ దేశంలో కార్పొరేటర్ దగ్గర నుంచి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు దాకా చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఒక కార్పొరేటర్ వస్తుంటేనే వాటితో పాటు ఒక 2-3 కార్లు హడావుడి ఉంటాయి. తప్పకుండా అంటే హడావుడి చేస్తూ ఉంటారు, జనాన్ని దూసేస్తూ ఉంటారు. అదే యూరోపియన్ దేశాల్లో ప్రజాస్వామ్యం ఉంది, అమెరికాలో ప్రజాస్వామ్యం ఉంది. అమెరికాలో సెనేటర్ ఆయన కారుకి ఆయనే గ్యాస్ కొట్టుకుంటాడు. అలాగే యూరోప్ కంట్రీస్లో ప్రధానమంత్రులు కూడా చాలా సింపుల్గా ఉంటారు, చాలా సింపుల్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. జర్మనీ ఛాన్సలర్గా 16 ఏళ్లకు పైగా పనిచేసిన ఏంజెలా మెర్కెల్ ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటారు. ఆమె షాపింగ్ ఆమె చేసుకుంటారు. అట్లాగే చాలా దేశాలు, నార్వే, స్వీడన్, డెన్మార్క్ లాంటి దేశాల్లో చాలా సింపుల్గా ఉంటారు. కానీ భారతదేశంలో మాత్రం పదవి వచ్చిందంటే కొమ్ములు వస్తాయి. దీన్ని ఏమాత్రం గొప్ప ప్రజాస్వామ్యం అనలేం. Like, share and subscribe to Rajaniti channel.